హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తాన్సేన్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం తెలుసుకుందాం. సో ఇది చూసినట్లయితే కనుక సెమిస్టర్ 2లో 4th లెసన్ అనమాట. హనీ సకల్ అనేటువంటి 6th క్లాస్ ఇంగ్లీష్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ అనమాట. ఎవ్రీ వన్ నోస్ ద నేమ్ ఆఫ్ తాన్సేన్. ఓకే, సో తాన్సేన్ అనేటువంటి పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. హీ వాజ్ అ గ్రేట్ మ్యూజిషియన్. ఆయన చాలా ముఖ్యమైనటువంటి కళాకారుడు అనమాట. సో మ్యూజిషియన్ అంటే ఇక్కడ సంగీత విద్వాంసుడు. ఓకే, సో తాన్సేన్ వాజ్ బోర్న్ టు ముకుందన్ మిశ్రా. ఓకే, సో తాన్సేన్ ముకుందన్ మిశ్రా అనేటువంటి ఆయనకి జన్మించాడు. హీ వాజ్ ది ఓన్లీ చైల్డ్. ఇంకా మనం చూసినట్లయితే కనుక అతను ఒక్కడే కుమారుడు అనమాట. సో హీ వాజ్ ఎ మిస్చీవియస్ చైల్డ్ బట్ టాలెంటెడ్. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఆయన సరిగా ఉండేవాడు కాదు, బట్ తెలివైనటువంటి వాడు. హీ యూజ్ టు ఇమిటేట్ ద క్రైస్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. ఇంకా అతను ఏం చేసేవాడు అంటే పక్షులు ఎలా అరుస్తాయి అనేటువంటి దాన్ని చక్కగా చేసి చూపించేవాడు అనమాట. సో జంతువులు ఎలా అరుస్తాయి అనేటువంటి దాన్ని కూడా బాగా చూపించేవాడు. వన్స్ హీ ఫ్రైటెండ్ హరిదాస్. ఓకే, హరిదాస్ను ఒకసారి భయపెట్టాడు అనమాట ఆయన అండ్ హిస్ డిసైపుల్స్, అతని యొక్క శిష్యులను కూడా, బై రోరింగ్ లైక్ ఏ టైగర్. అంటే అక్కడ ఏం చేశాడు అంటే ఆయన పులిలాగా మరి ఒకసారి అరిచాడనమాట. సో పులిలాగా ఒక్కసారి అలా గర్జించేసరికి భయపడ్డారు వాళ్ళు. హరిదాస్ సా తాన్సేన్. హరిదాస్ చూశాడనమాట ఈ యొక్క తాన్సేన్. హీ వెంట్ టు తాన్సేన్స్ ఫాదర్ అండ్ సెడ్ దాట్ వీ వుడ్ మేక్ తాన్సేన్ ఏ గ్రేట్ సింగర్. ఓకే, సో అప్పుడు ఆ హరిదాస్ ఏం చేశాడు అంటే తాన్సేన్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇతన్ని మనం చక్కగా అద్భుతమైనటువంటి గాయకుడిని మనం చేయొచ్చు అన్న విషయాన్ని వాళ్ళ నాన్నగారితో చెప్తారు. యాక్చువల్లీ హీ బికేమ్ ఏ గ్రేట్ సింగర్ లెర్నింగ్ మ్యూజిక్ అండర్ హరిదాస్ ఫర్ మెనీ ఇయర్స్. తర్వాత అతను చక్కటి గాయకుడు అయ్యాడనమాట. సంగీతం అనేటువంటిది హరిదాస్ దగ్గరే చాలా సంవత్సరాలు నేర్చుకొని. లేటర్ తాన్సేన్ విజిటెడ్ మొహమ్మద్ గౌస్ అకార్డింగ్ టు హిస్ ఫాదర్స్ విష్. తర్వాత తాన్సేన్ ఏం చేశాడంటే మొహమ్మద్ గౌస్ అనేటువంటి ఆయన్ని చూశాడు, ఆయన్ని కలిశాడు. వాళ్ళ నాన్నగారి యొక్క కోరిక మేరకు ఆ విధంగా చేశాడు. హీ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ ద రాణి మృగనయిని. ఓకే, సో అట్లాగే అతను ఏం చేశాడు అంటే మృగనయిని అనేటువంటి రాణి గారి యొక్క కోటకు కూడా ఆయన వెళ్ళాడు, ఆమెను కలిశాడు. హీ మ్యారీడ్ హుస్సైని. ఓకే, సో హుస్సైని అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు, వన్ ఆఫ్ ద లేడీస్ ఆఫ్ ద కోర్ట్. సో ఆ యొక్క కోటలో ఉన్నటువంటి వారిలో వివాహం చేసుకున్నాడు అనమాట. సో తాన్సేన్ హ్యాడ్ 5 children. అట్లాగే తాన్సేన్కి 5 పిల్లలు ఉన్నారు. దేవర్ ఆల్సో మ్యూజిషియన్స్. వాళ్ళు కూడా చక్కటి సంగీత విద్వాంసులు. తాన్సేన్ జాయిన్డ్ అక్బర్స్ కోర్ట్. తర్వాత అక్బర్ యొక్క రాజ్యంలో ఆయన చేర్చబడ్డాడు. హీ బికేమ్ ఫేవరెట్ ఆఫ్ అక్బర్. అక్బర్కి చాలా ఇష్టమైనటువంటి సంగీత కళాకారుడు. సమ్ ఆఫ్ ద కర్టియర్స్ వర్ జెలస్ ఆఫ్ తాన్సేన్. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మిగతా వారికి తాన్సేన్ చూసినప్పుడు కొంచెం అసూయ అనేటువంటిది కలుగుతూ ఉండేదన్నమాట. సో కొంచెం ఈర్ష్యభావం కలిగి ఉండేవారు. దే వాంటెడ్ హిమ్ టు సింగ్ దీపక్ రాగా బై విచ్ తాన్సేన్ వుడ్ బి బర్న్ టు యాషెస్. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తారు అంటే దీపక్ రాగా అనేటువంటి ఒక రాగంతో నువ్వు పాట పాడాలి అని చెప్పారనమాట. సో అది ఖచ్చితంగా ఆయన ఏం చేసిద్ది అంటే కాల్ చేస్తుంది అనమాట. సో బూడిదైపోయేటువంటి విధంగా చేస్తుంది. బట్ తాన్సేన్ టాట్ మేఘరాగా టు హిస్ డాటర్ అండ్ హర్ ఫ్రెండ్. తాన్సేన్ ఏం చేస్తాడు అంటే ఆ యొక్క మేఘరాగా అనేటువంటి దాన్ని తన కుమార్తెకి అట్లాగే తన స్నేహితుడికి చెప్తాడనమాట. ఆఫ్టర్ తాన్సేన్ సాంగ్ రాగ్ దీపక్. ఎప్పుడైతే ఆ రాగ దీపక్ అనేటువంటి దాన్ని తాన్సేన్ పాడతాడో దే సాంగ్ మేఘరాగా. ఓకే, సో వాళ్ళు అప్పుడు మేఘరాగా పాడతారనమాట. సో రెయిన్ ఫెల్ ఇన్ డౌన్ పోర్స్. తర్వాత వర్షం అనేటువంటిది కురుస్తుంది అండ్ తాన్సేన్ వాజ్ సేవ్డ్. ఆ విధంగా తాన్సేన్ చక్కగా రక్షించబడతాడు. అక్బర్ పనిష్ ద జెలస్ కర్టియర్స్. ఎవరైతే మరి అతన్ని పాడమని చెప్పి అతని మీద అసూయభావం కలిగి ఉన్నారో సో వారికి శిక్షణ అయితే రాజుగారు అక్బర్ విధిస్తారు. తాన్సేన్ డైడ్ ఇన్ 1585. 1585వ సంవత్సరంలో తాన్సేన్ మరణించారు. హిస్ టూమ్ ఈజ్ ఇన్ గ్వాలియర్. ఓకే, సో గ్వాలియర్ అనేటువంటి ప్రాంతంలో అతని యొక్క సమాధి అయితే కట్టబడింది అనమాట.